అపూర్వ జరిగిందంతా గుర్తు చేసుకొని మండిపడిపోతూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అదే సమయానికి శరత్ చంద్ర వస్తాడు. అపూర్వ అని అనగానే, ఏంటి బావా, ఏంటపూర్వ, భోజనం చేయలేదట? వద్దు బావా, తినాలని అనిపించలేదు. ఏంటపూర్వ, ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పు? ఎలా తినాలి బావా? నువ్వు ఏ రోజైనా నేను ఎక్కడికైనా వెళ్తే నన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఏ రోజైనా అడిగావా బావా? అలాంటిది ఈరోజు ఫోన్ చేసి ఎక్కడున్నావని అలా ఎందుకు అడిగావు బావా? నన్నెందుకు అనుమానించావు బావా? చెప్పు బావా. అపూర్వ, నువ్వు అలా తప్పుగా అనుకోకు. వాడెవడో వచ్చి నువ్వే భూమిని కిడ్నాప్ చేశావని మాట్లాడితే నా భార్య తప్పు చేయలేదు అని ఆ ఉద్దేశంతోనే నీకు నేను ఫోన్ చేశానే తప్ప మరే ఉద్దేశంతో కాదపూర్వ. బావా, నువ్వు ఫోన్ చేయడమే పెద్ద తప్పు. వాడు నన్ను ఈ ఇంట్లో అన్నన్ని మాటలు అంటుంటే నా భార్యనంటావా అని ఈ ఇంట్లో పాతి పెట్టకుండా నువ్వెలా ఫోన్ చేసావు బావా? ఆయన చిన్నప్పటి నుండి నేను నిన్ను ఎంత ప్రేమించానో కూడా నీకు తెలుసు కదా బావా. ఆయన శోభాచంద్రను నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీ జీవితం బాగుండాలని నేను ఆశపడ్డాను. ఎందుకంటే నువ్వెక్కడున్నా సంతోషంగా మా బావ ఉంటే చాలు అని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఒక్కసారిగా శోభాచంద్ర చనిపోయింది. నీ జీవితం బుగ్గిపాలు కాకూడదనే నేను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చాను బావా. అందరూ నన్ను రెండో భార్య అని అందరూ వేలెత్తి చూపినా సరే నేను ఎవరి కోసం బతుకుతున్నానో తెలుసా బావా? కేవలం నీ కోసమే బతుకుతున్నాను. అపూర్వ, నాకు తెలుసు అపూర్వ, నా జీవితాన్ని నువ్వు మార్చేశావు. నాకు తెలుసు. అందుకే కదా నా భార్య తప్పు చేయలేదని నేను అందుకే వాడి ముందే ఫోన్ చేశాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. నేను అనుమానంతో కాదు, నా భార్య తప్పు చేయలేదన్న నమ్మకంతోనే ఫోన్ చేశాను అని అంటూ వెంటనే అపూర్వను దగ్గరికి తీసుకుంటాడు శరత్ చంద్ర. అమ్మా అమ్మా అని అంటూ నక్షత్ర పిలవగానే, అపూర్వ వెళ్ళు, నక్షత్ర పిలుస్తుంది. సరే బావా అని విధంగా అంటూ వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం అపూర్వ. ఏంటి బావా? బ్యూటీ పార్లర్ దగ్గర ఉన్నానని అన్నావు కదా అపూర్వ? అవును బావా. మరి ఇలాగే ఉన్నావు? నువ్వు ఆ మాట చెప్పడంతో నేను డైరెక్ట్గా వచ్చేసాను బావా. సరే అపూర్వ వెళ్ళు. ఏంటో పిచ్చిది అని విధంగా శరత్ చంద్ర అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఏంటి, ఎందుకు పిలిచావు అని అపూర్వ అంటూ ఉంటే, అది కాదమ్మా, ఇదిగో ఇవి అక్కడ ఉన్నాయి కార్లో, అందుకే చూసి పట్టుకొని వచ్చాను. అసలు నువ్వు ఇవెందుకు తెచ్చావే అని అనబోతూ ఉండగా, ఇందులో ఏమున్నాయమ్మా అని అంటూ వెంటనే ఆ సంచిని దులపగానే శాల్వా గజ్జలు క్రింద పడి ఉంటాయి. ఏంటి ఇలా పడేసావేంటి? నువ్వు అసలు ఏమనుకుని ఇదంతా చేస్తున్నావు? కింద పడేసే ముందు నన్ను ఒక్క మాట అయినా అడగాల వద్దా అని అంటూ వెంటనే గజ్జలను శార్వాణిని తీసి సంచిలో పెట్టబోతూ ఉంటే, ఇక అప్పుడే శరత్ చంద్ర ఆ మువ్వల సప్పడి విని వెంటనే బయటికి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అపూర్వ అని గట్టిగా పిలవగానే వెంటనే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అది బావా, బావా, ఏంటవి అని విధంగా అనగానే చేతిలో ఉన్న గజ్జలను చూసి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇవి ఇవి శోభాచంద్ర గజ్జలు. ఇవి నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? శోభాచంద్రతోనే అన్నీ కాలిపోయాయని అన్నావు కదా, ఇవి ఎక్కడివి అపూర్వ? చెప్పు బావా. అది చెప్తావా లేదా? చెప్తాను నాన్న అని విధంగా అంటూ నక్షత్రం వెంటనే చెప్పబోతూ ఉంటే, వద్దు అని సైగ చేయగానే ఆగిపోతుంది. అపూర్వ, నా దగ్గర నువ్వు ఏదో దాస్తున్నావు, చెప్పు, ఏం దాస్తున్నావో నాకు తెలియాలి అని అనగానే, చెప్తాను బావా, చెప్తాను. ఆ రోజు అన్నీ కాలిపోయాయని, అక్కతోనే అన్నీ బూడిదైపోయాయని చెప్పాను కదా బావా. కానీ కాదు బావా, ఈ గజ్జలు, ఈ శార్వాణి కారులో ఉన్నాయి. నువ్వు అన్నావు కదా బావా, శోభాకు సంబంధించిన గుర్తులు ఏవి ఉండడానికి వీల్లేదు, వాటిని ఆ తాలూకు జ్ఞాపకాలు చూస్తే నాకు గుర్తుకు వస్తుందని. అందుకే
వీటిని నేనే భద్రంగా దాచాను బావా. ఎందుకంటే అక్క చనిపోయి నాకు జీవితాన్నిచ్చింది. జీవితాన్నిచ్చిన గజ్జెలని నేను ఎలా పడేయాలి బావా? అందుకే బావా అక్క జ్ఞాపకాల గుర్తుగా వీటిని నా దగ్గరే ఉంచుకున్నాను బావా అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను తినే అన్నమైనా, నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ అయినా ప్రతిదీ అక్కదే కదా బావా. నువ్వు వదులుకున్నంత ఈజీగా నేను వదులుకోలేను బావా. కానీ అపూర్వ, ఈ జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉండకూడదు అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అపూర్వ అలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఏంటమ్మా నాన్న వీటిని, ఈ జ్ఞాపకాలని ఇంట్లో ఉండకూడదని అన్నారు కదా, నాకు ఇవి ఉండాలని అంటున్నాను. అమ్మా చెప్పాను కదా నాకు ఉండాలని అంటున్నాను, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడ నుండి నక్షత్ర వెళ్ళిపోగానే ఇక ఆ గజ్జలను తీసుకొని రూమ్లోకి వెళ్ళబోతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా శోభచంద్ర ఫోటో చూస్తుంది. ఏంటి శోభచంద్ర, ఏమనుకుంటున్నావు? మొత్తం అంతా కూడా నీ జ్ఞాపకాలు లేకుండా బూడిదైపోయాయని అనుకుంటున్నాను. కానీ ఒక్కొక్క జ్ఞాపకం ఇలా బయటికి వస్తుందేంటి? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? నీ జ్ఞాపకాలు మళ్ళీ ఇలా ఎలా మొదలవుతాయి? శుభం వేసిన కార్డు మళ్ళీ తెరపడటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని విధంగా శోభచంద్ర ఫోటోను చూస్తూ అంటూ ఉంటుంది. అదే సమయానికి ఒక్కసారిగా అపూర్వకు ఫోన్ రావటంతో వెంటనే అపూర్వ ఫోన్ మాట్లాడుతుంది. హలో హలో మేడం. ఏంట్రా? మేడం అది అది భూమిని ఎవరో వచ్చి తీసుకెళ్లారు మేడం. ఏంట్రా నువ్వు అంటుంది? ఎవరో వచ్చి తీసుకెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం. ఎవడు తీసుకెళ్ళాడు? పొడుగ్గా ఉన్నాడు మేడం. అంటే గగన్ వచ్చి తీసుకెళ్ళాడా? అవును మేడం. అసలు మీరు ఏం చేశారా అని ఏంటో కోపంగా కాల్ని కట్ చేస్తుంది. మరోవైపు అమ్మ పూరి, మీ అన్నయ్యకు భూమి దొరికిందని చెప్పాడు కదా, ఈ టైం అవుతున్నా ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయమ్మా. సరే అమ్మా అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మ నాట్ రీచబుల్ అని వస్తుంది అని అంటూ ఉంటే అదే సమయానికి చెర్రీ రాకను చూసి, అదిగో మీ అన్నయ్య భూమి వస్తున్నారేమో అని అంటూ శారద బయటికి వచ్చి చూసేసరికి చెర్రీ ఉంటాడు. ఏంట్రా ఇలా వచ్చావు ఈ టైంలో? భూమి వచ్చిందా పెద్దమ్మ? ఎక్కడుంది? అన్నయ్య ఎక్కడున్నాడు? అయినా వాళ్ళు ఇంకా రాలేదని మేము టెన్షన్ పడుతుంటే వచ్చారా అని అడుగుతున్నావు ఏంటి? ఇంకా భూమి ఇంటికి చేరుకోలేదా? నీకంత టెన్షన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఎంతైనా ఆడపిల్ల కదా అని అడిగాను, అన్నయ్యతో కాస్త మాట్లాడాలని. అవునా? సరే, ఇంకా అన్నయ్య రాలేదు, ఇక మీరు తమరు దయచేయండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే మీ మీద తప్పు చేసినట్టుగా భావిస్తున్నారు కదా. పెద్దమ్మ, నేను అన్నయ్య వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. లేదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటూ ఉంటే, అది కాదు పెద్దమ్మ. అవునురా, అక్కడ వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా, వెళ్ళరా అని అనగానే సరే పెద్దమ్మ అని అంటూ ఇక అక్క నుండి చెర్రీ వెళ్తూ ఉంటాడు. అంతలో మళ్ళీ అడుగుల సౌండ్ విని, మీ అన్నయ్య భూమి వచ్చినట్టున్నారే అని అంటూ శారద బయటికి రాగానే, నువ్వరా చెర్రీ, ఏమైంది? అదిగో అటు చూడు పెద్దమ్మ అని అనగానే, సైకిల్ టైర్ పంక్చర్ అయిపోయింది. అందుకే పెద్దమ్మ, అయితే పంక్చర్ అయితే నా దగ్గర ఉందిలే అని అంటూ వెంటనే, ఇదిగో దీంతో ఆ టైర్ సెట్ అవుతుంది, కొట్టుకో. అది కాదు, ఇప్పుడు రెస్ట్లో ఉంది కదా, ఏమవుతుంది? కొట్టుకుంటూ తీసుకెళ్ళు ఇంటికి. సరే పెద్దమ్మ, కానీ పెద్దమ్మ నాకు కాస్త బాగా ఆకలిగా ఉంది. సరేరా, రా భోజనం చేస్తూ. ఏంటమ్మా ఇంట్లో ఏముంది? పూరి అలా అనకు అని అంటూ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే మరో భూమి గగన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంత నడుచుకుంటూ వెళ్ళినా కూడా మెయిన్ రోడ్ కనిపించదు. అలా ఇద్దరు అలానే చూస్తూ ఉండిపోతారు.